హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఇక్కడ వచ్చేసి నేను మినపవడలు చేయడానికి అనేసి 3 days బ్యాక్ పిండి నానబెట్టిన. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అది వీలు కుదరక ఒకరోజు ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా అట్లానే అయిపోతుంది పిండి అనేసి ఫ్రైడే రోజు ఆఫ్టర్నూన్ చేద్దామనేసి అయితే ప్రిపరేషన్ పెట్టుకున్నా. ఇంకా ఇల్లుకి బండల దోశ అవన్నీ వేసేసి ఆఫ్టర్నూన్ టైంలో వేస్తున్నాను అనమాట. ఎవరైనా టిఫిన్ ఆఫ్టర్నూన్ టైంలో వేస్తారా అనుకోవచ్చు, కాకపోతే మా బావ తినడు ఫ్రైడే రోజు, అందుకని మా బావ కోసం ఆఫ్టర్నూన్ టైంలో చేస్తున్నా. ఇంకా లంచ్కి 1:30కి 2కి అట్లా వచ్చి ఇక తింటాడు కదా, ఆ టైంలో లంచ్ అంటావు టిఫిన్ అంటావు ఏంటా అనుకుంటున్నారా? ఇంకా లంచ్కి బదులు టిఫినే అనమాట, ఎందుకంటే ఆ రోజు ఫాస్టింగ్ అట్లా అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్లోకి వెళ్తే నేను ఇంకా పల్లి చట్నీ చేయలేదు, టమాటా చట్నీ వేస్తున్నా. అప్పుడు ఇంట్లో కూడా టమాటాలు టైంకి లేకుండే బయటికి వెళ్ళి కొనుక్కొచ్చి ఇంకా చేస్తున్నా అనమాట. టమాటా చట్నీ ప్రాసెస్ చెప్పనా? ఇక్కడ నేను వీడియో ఇంత సైలెంట్గా చేస్తున్నా కదా, వీడియో రికార్డ్ అవుతలేదు అనుకున్నా అంటే ఆఫ్ చేసినా అనుకున్నా, కానీ అది రన్ అవుతూనే ఉంది. తర్వాత నా ఎక్స్ప్రెషన్ చూస్తే అర్థమైంది, వీడియో ఆన్లోనే ఉందా అని అనిపిస్తుంది. ఇంకా పచ్చిమిర్చి ప్లస్ టమాటా, అందులోకి ఇంకా నువ్వులు, ఇంకా దోసకాయ గింజలు ఉంటాయి కదా వెండిపోయినాయి అవి, ఇంకా పల్లీలు, ఇవన్నీ వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే 2 ingredients వాడినాను అందులో. అవి ఏంటంటే ప్లస్ పల్లీలు ప్లస్ నువ్వులు ఇవి వాడిన. వాటిలోకి ఇంకా ఎల్లిపాయ కూడా. ఇవన్నీ ఫస్ట్ పల్లీలు నువ్వులు మంచిగా వేయించుకొని అది మిక్సీలో పట్టుకోవాలి పౌడర్ లాగా పట్టుకున్న తర్వాత అది పక్కకు పెట్టుకొని పచ్చిమిర్చి టమాటా ఒకటేసారి డీప్ ఫ్రై అంటే మగ్గేంత వరకు ఉంచినా చాలండి. అవి కొంతమంది సపరేట్గా చేస్తారు, అట్లా అవసరం లేదనమాట. నేను ఇప్పుడు చేస్తా చూడండి. అయితే పిల్లలు ఖచ్చితంగా కూరలో తాలింపు వేస్తారు కదా, తాలింపు వేసినప్పుడు కరివేపాకు వేస్తాం కదా, కరివేపాకు పక్కకు వేడేస్తారు కదా, ఇట్లయితే కొంచెం మంచిగా తింటారు అనేసి నేను ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేయొచ్చు. ప్లస్ నేను కరివేపాకు ఇంకెక్కువ వేసిన, నా దగ్గర టైంకి కొత్తిమీర లేకుండే. ఇంకా తాలింపులోకి టమాటా పచ్చిమిర్చి అవి మగ్గ పెడదామనేసి గ్యాస్ ఆన్ చేసి వీడియో కంటిన్యూ చేసేస్తున్నా. ఇక్కడ మినపప్పు నేను ఒక 2 days 3 days బ్యాక్ నానబెట్టిన. ఈసారి పర్వాలేదు మంచిగా వచ్చినాయి. అంటే అన్ని రోజులు నానబెడితేనే వస్తుందా అనుకోకురి, అట్లా నానబెడితే మొహం మీద పేలిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ నాకు ఒక 5-6 సంవత్సరాల క్రితం అట్లనే పేలిందనమాట. ఈసారి నాకు మళ్ళీ ఇంతకుముందు జరిగినట్టే ఇప్పుడు జరుగుతుందా అనేసి నేనేం చేసిన, అందులో కొంచెం బియ్యం పిండి యాడ్ చేసిన, కొంచెం జీలకర్ర ఓమా అంటే రెగ్యులర్గానే వాడచ్చు. ఇంకా నేను బియ్యం పిండి యాడ్ చేస్తే కొంచెం పులిసింది అనేది తగ్గుతుంది కదా, లైట్గా బేకింగ్ సోడా వేసి చేసిన అనమాట. పర్వాలేదు బాగానే ఉంది. ఇంకా టమాటా ప్రాసెస్ చూసేయండి. ఇంకా అందులో ఏముంది చెప్పడం, అందరికి వచ్చిందే కదా. కాకపోతే నా వ్లాగ్ ఏంటి, నా వీడియో ఏంటి, నేనేంటి అనేది మీకు చూపించడం కోసం నేను ఇవన్నీ వీడియో ఒక 4-5 minutes ఏముందో అండి, ఖచ్చితంగా ఏమంటారు, నాకైతే ఒక 1.5 hour పట్టింది. ఇవి నేను కరెక్ట్గా చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ కంటే కొంచెం ఒక 10 minutes ఇంకెక్కువ పడుతుంది. కానీ నాకు వీడియో కంఫర్టబుల్గా అమ్ముడు లేదు కదా, స్కూల్కి వెళ్ళింది కదా, ఇంకా నాకు నేనుగా తీసుకొని చేసుకోవాలంటే ఇంత తంటాలు ఉంటుందని నాకు అర్థమైంది. అదన్నమాట మ్యాటరు. ఖచ్చితంగా 2-3 days అయితే నానబెట్టి అయితే మినపప్పు అయినా సరే, బోండాల పిండి అయినా సరే చేసి అట్లనైతే చేయకండి, పులిచిపోయి పేలే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అట్లా నేను చెప్పిన కదా నువ్వులు పల్లీలు అవన్నీ అనేసి, ఇంకా అదే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. టమాటా చట్నీ కూడా బాగానే ఉంటుంది కదా అందులోకి, కాబట్టి కాంబినేషన్ బాగానే ఉంటుంది అనేసి చేసేస్తున్నా. ఇంకా పక్కన వేయించుతున్నా, ఇవి ఇక్కడ పక్కన గ్రైండ్ చేస్తున్నా. ఇంకా దసరా హాలిడేస్, బతుకమ్మ హాలిడేస్ వస్తున్నాయి కదా, మంచి వీడియోస్ అంటే ఇంకా నేను ఏం చేస్తాను, నా వ్లాగ్స్ అవే చేస్తాను అనమాట. ఇంకా నా డే ఇన్ మై లైఫ్ కావాలి అని అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హోమ్ టూర్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇల్లు దులిపిన వీడియో వచ్చేస్తుంది. అది ఒక 2 days పడుతుందో 1 day పడుతుందో తెలియదు. వీలున్నప్పుడు ఎడిటింగ్ చేసి పెడతా. ఇంకా పుల్లగా అయింది కదా, చూడండి ఒకసారి ఎట్లా ఉందనేది పిండి కూడా, అందుకే అవన్నీ కలుపుతున్నా.
అదన్నమాట మ్యాటర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎలా ఉందనేది వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాగాలేకపోయింది అనుకో, బాగాలేదు వీడియో అని చెప్పేసేయండి, నో ప్రాబ్లం. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం కొంచెం బెటర్గా ప్లాన్ చేసుకుంటా, ఇంకా కొంచెం మంచిగా ఉండాలి అట్టుంది అని నాకు తెలియదేమో అని నేను అనుకుంటా అట్లా. ఓకేనా, అదనమాట వ్లాగ్, చూసేసేయండి ఇక. ఇక్కడ స్పెట్స్ పెట్టుకొని చేస్తున్నా, ఎందుకంటే అప్పుడే మొహం మీద మొత్తం బేలీ హైబ్రోస్, లెఫ్ట్ సైడ్ హైబ్రో మొత్తం పోయింది. ఇంకా ఆ ప్రాబ్లం మళ్ళీ కొని తెచ్చుకోవడం ఎందుకు అనేసి ఇప్పటికీ ఆ ప్రాబ్లం కొంచెం ఫేస్ చేస్తూనే ఉంటా. హైబ్రో చేయించుకున్నప్పుడు నొప్పి లేస్తుంది అదనమాట. ఇక్కడైతే ఫైనల్గా అయితే బియ్యం పిండి కలిపినా కూడా క్రిస్పీగా రాలేదని అయితే ఏం లేదు, మంచిగా ఉన్నాయి అన్నమాట. ఇంకా నాకు ఎక్కువసేపు పెట్టుకోనికి బుద్ధి కాక ఇక తీసేసిన స్పెట్స్, ఇంకా మంచిగా వస్తున్నాయి కదా అని. అయితే నెక్స్ట్ అయితే అంటే నవ్వు వస్తుంది నాకు. మా వదిన వాళ్ళు మొత్తం నా మీద కామెంట్ చేసిరు అయితే అంటది అనేసి. అందుకే నేను ఈ మధ్యలో కొంచెం అయితే అనే వర్డ్ తక్కువ యూజ్ చేయాలి అని అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక అవన్నీ ఇంకో టాస్క్ ఏంటంటే నేను చేయడము తీరిగ్గా, అందులోనే కరెంటు కూడా పోయింది. అందుకనేసి ఇంకా చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది చెమటలతోటి. అసలు మంచిగా వీడియో తీసుకుందామంటే ఈ రోజు మొత్తం ఆగమైంది. ఈ వీడియో కూడా ఎన్ని టేక్స్ తీసుకున్నాను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, ఎట్లా ఎడిటింగ్ చేయడానికి. ఇందులో ఏముంది అంతగానం అనుకోవచ్చు, కాకపోతే నాకు నేనుగా వీడియో తీసుకున్నా కాబట్టి చాలా ఇబ్బంది అయింది. ఫైనల్గా అయితే టేస్ట్ అయితే బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ ఇట్.